పరిచయం అయ్యారో ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారో, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టండి మీరు అని చెప్పారు కదా, సమస్తాన్ని మేము విడిచిపెట్టాము, ఇప్పుడు మమ్మల్ని ఆశీర్వదించండి, మా జీవితాన్ని ఉన్నతంగా మీరు చేయండి. చూడండి, పేతురు ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగను. చూడండి, సమస్తాన్ని ఎలా విడిచిపెట్టారు ఆయన. ఒకసారి లోక రాసిన సువార్త 5వ అధ్యాయం చూసుకుని, ఐదో అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు. జనసమూహము దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుచుండగా గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2వ దోణులను చూచారు. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కొని చుండేది. ఆయన దోణిలోని సీమోనుదైన ఒక ఆయన దరి నుండి కొంచెం త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుచు చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతే మేము ప్రయాసపడుతున్నాం గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలో వేసుమని ఆయనతో చెప్పాను. వారు అలాగే చేసిన విస్తారమైన చేపలు పట్టేది. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలెను వారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారి సందేహం చేసిరి. వారు వచ్చి 2 దోణులు మనుషులు ఉన్నట్లు నింపిరు, 2 దోణులు మునుగునట్లు నింపిరు. సీమోను పేతురు అది చూచి యేసు ప్రభువా నన్ను నేను పాపాత్ముడు అని చెప్పాను. ఏదనగా వారు పట్టిన చేపల రాతికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరి. చూడండి, ఆయన సమస్తాన్ని విడిచిపెట్టానని దేవునితో చెప్పవలసినటువంటి విషయం ఎందుకు ఆ సందర్భం వచ్చింది మనం చెప్పగలం? ఏమో, నేను సమస్తాన్ని విడిచిపెట్టాను, లోక సంబంధమైనటువంటి నా బంధువులు విడిచిపెట్టాను, దేవుని కొరకు వ్యతిరేకమైనటువంటి దశలో ఉన్నటువంటి నేను విడిచిపెట్టాను, లోక సంబంధమైనటువంటి స్నేహాన్ని విడిచిపెట్టాను. ఆయనకి ఒకవేళ ఆ జారల్లగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆయనకు కూడా లోక సంబంధమైనటువంటి స్నేహాలు ఉన్నాయేమో. సమస్తాన్ని విడిచిపెట్టాను, అన్ని విడిచిపెట్టాను. ఇప్పుడు ఆయన ఏం విడిచిపెట్టారో మనం చదువుతానండి. లోకరాసిన సువార్త 5వ అధ్యాయము కొన్ని వచనాలను చదువుతాను. జనసమూహము దేవుని వాక్యముని వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమును నిలిచి ఆ సరస్సు మీదనున్న 2 దోణులను చూచెను. జాలరులను వాటిలో నుండి దిగి తమ వలలను కడుక్కుండ్రి. ఆయన ఆ దోణులలో